హాయ్ అండి, నమస్తే. నేను మీ స్వర్ణ. వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ. భీమవరం రాజుగారి కోడి పులావ్ నేను చూపిస్తున్న విధంగా చేసి చూడండి. చాలా బాగా వస్తుంది. మరి లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ఈ పులావ్ చేసుకోవడానికి చిట్టి ముత్యాల రైస్తోనే చేసుకోవాలండి. అప్పుడే ఈ పులావ్ అనేది బాగుంటుంది. నేను 2 కిలోల రైస్ తీసుకున్నానండి. 2 కిలోల రైస్కి చికెన్ కేజీన్నర తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే 2 కిలోలు కూడా చికెన్ వేసుకోవచ్చు. అంటే కేజీకి కేజీ వేసుకోవచ్చు. ఈ చికెన్ శుభ్రంగా నిమ్మరసం ఉప్పుతోటి క్లీన్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి 3-4 స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి కరిగిన తర్వాత 1 కప్పు జీడిపప్పు పలుకులు వేసి వేయించుకోవాలి. జీడిపప్పు పలుకులు తక్కువ వేసుకోవచ్చు, ఎక్కువ వేసుకోవచ్చు. లేదంటే అసలు వేసుకోకపోయినా పర్వాలేదండి, బాగానే ఉంటుంది. ఇలా వేయించుకుని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే నెయ్యిలో 2-3 స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్న స్పూను సాజీరా వేసుకోవాలి. తర్వాత చికెన్ వేసుకోవాలండి. చికెన్ ఎప్పుడైనా కానీ నిమ్మరసం సాల్ట్ తోటి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ చికెన్లో 1.5 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కేజీన్నరకి మీకు 1.5 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు 2 స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి. చిన్న స్పూను పసుపు వేసిన తర్వాత ఇప్పుడు 1 స్పూను ధనియాల పొడి వేసుకోవాలి. తర్వాత 3 స్పూన్లు కారం వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూను గరం మసాలా వేసుకున్న తర్వాత కప్పు ఫ్రెష్ పెరుగు వేసుకోవాలండి. ఇవన్నీ చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి 15-20 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత బిర్యానీలోకి మసాలా పొడి ప్రిపేర్ చేసుకోవాలి. జాజికాయ 1, అలాగే యాలకులు 6-7 యాలకులు, లవంగాలు 9-10 లవంగాలు వేసుకోవాలి. మిరియాలు 1 పెద్ద స్పూను, 1 నల్ల యాలుక, తర్వాత జాపత్రి, స్టోన్ ఫ్లవరు, 2 ఇంచులు మసాలా చెక్క, స్టార్ ఫ్లవర్స్ 2, సోంపు కంపల్సరీ సోంపు వేసుకోవాలండి. 1 పెద్ద స్పూన్ తోటి సోంపు వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ జార్లో వేసిన తర్వాత 1 పిడికెడు పుదీనా, పిడికెడు కొత్తిమీర, అలాగే 1-2 రెమ్మలు కరివేపాకు వేసి కొంచెం వాటర్ పోసుకుని మిక్సీ పట్టుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత మీకు 15 నిమిషాల తర్వాత చికెన్ చూపిస్తున్నాను. చికెన్లో నుంచి వాటర్ వచ్చి వాటర్ అనేది అసలు పోయకూడదు చికెన్లో. ఇప్పుడు మూత పెట్టకుండానే చికెన్ని ఉడికించుకోవాలండి. మూత పెట్టామనుకోండి వాటర్ ఎక్కువ వచ్చేస్తుంది. ఇలా డ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మిక్సీ పట్టుకున్న 2 టమాటాలు వేసుకోవాలి. టమాటా ప్యూరీ వేసిన తర్వాత కూడా మూత పెట్టకూడదండి. మూత పెట్టకుండానే చికెన్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు పులావ్ చేసుకోవడానికి స్టవ్ మీద బాండి పెట్టుకోవాలి. బాండీలో 1/2 కప్పు నెయ్యి పోసుకోవాలండి. నెయ్యితో చేస్తేనే బాగుంటుంది. మీరు ఈ ప్లేస్లో కావాలనుకుంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. నెయ్యి హీట్ అయిన తర్వాత 2 బిర్యానీ ఆకులు, 2 స్టార్ ఫ్లవర్స్ వేసుకున్న తర్వాత ఇలా పెద్ద కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయని 4 ముక్కలు కట్ చేసి వేసానండి. తర్వాత 4 పచ్చిమిర్చి ఇలా ఘాట్లు పెట్టుకుని వేసుకోవాలి. ఈ పులావ్లో స్పెషాలిటీ ఏంటంటే ఉల్లిపాయలేనండి. అదే మీ దగ్గర మీడియం సైజు కాస్త చిన్న ఉల్లిపాయలు ఉంటే డైరెక్ట్గా కట్ చేసుకోకుండా ఉల్లిపాయలు కూడా వేసేసుకోవచ్చు. అలాగే ఎండుమిర్చి వేసుకోవాలి. ఈ పులావ్లో స్పెషాలిటీ ఇదేనండి, ఎండుమిర్చి ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోవటం అనమాట. చూడండి ఆల్మోస్ట్ చికెన్ అనేది డ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఉల్లిపాయలు చూపిస్తాను. ఉల్లిపాయలు అనేది కలర్ మారేంత వరకు కూడా వేయించకూడదండి. జస్ట్ అలా మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు ఇలా మగ్గిన ఉల్లిపాయల్లో నానబెట్టుకున్న రైస్ వేసుకోవాలి. చిట్టి ముత్యాల రైస్ని మరీ ఎక్కువసేపు అయితే నానపెట్టకూడదండి. అలా నానపెడితే మరీ మెత్తగా అయిపోతుంది అనమాట రైస్ అనేది. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ వేసుకోవాలి. వేసిన తర్వాత ఈ రైస్కి అంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. మరీ ఎక్కువగా కూడా కలపకూడదండి, స్లోగానే కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత మనం ఉడికించుకున్న చికెన్ వేసుకోవాలి. ఇది ఉడికించుకున్న చికెన్ అనే కంటే కూడా వేయించుకున్న చికెన్ అంటేనే బాగుంటుందేమో దీనికి. ఇలా చికెన్ కూడా వేసిన తర్వాత ఇప్పుడు వేడి నీళ్ళు పోసుకోవాలండి. రైస్ దేంతో అయితే కొలుసు తీసుకుంటామో అదే లోటాతోటి 1.5 వేడి నీళ్ళు పోసుకోవాలి. ఇప్పుడు రైస్కి సరిపడ్డ సాల్ట్ వేసుకోవాలి. చికెన్లో సాల్ట్ వేసాం కదా, అందుకని ఇక్కడ చూసి వేసుకోవాలి. 1 చెక్క నిమ్మరసం పిండుకోవాలండి. ఇలా వేడి నీళ్ళు పోయటం వల్ల త్వరగా పులావ్ అనేది ఉడుకుతుంది అనమాట. అందుకనే వేడి నీళ్ళే పోసుకోమని చెప్పాను. ఇప్పుడు మూత పెట్టేసేసి 10 నిమిషాలు పులావ్ని ఉడికించుకోవాలండి. మీకు 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు అడుగు నుంచి పై వరకు ఇలా
రైస్ అంతటిని కలపాలి. స్లోగానే కలపండి, మరీ ఎక్కువగా కలిపేసేయకూడదు ఈ రైస్ అనేది. ఇప్పుడు 2 స్పూన్లు నెయ్యి పోసుకోవాలి. తర్వాత వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు పలుకులు వేసుకోవాలండి. పులావ్ ఏదైనా, బిర్యానీ ఏదైనా లాస్ట్లో నెయ్యి వేయడం మాత్రం కామనేనండి. ఇప్పుడు మూత పెట్టేసేసి స్టవ్ మీడియంలో పెట్టుకుని 15 నిమిషాలు ఉడికించుకోవాలి. 15 నిమిషాలు ఉడికిన తర్వాత ఒక 10 నిమిషాలు మూత తీయకుండా ఉంచుకోవాలండి. బిర్యానీ అయినా పులావ్ అయినా ఏదైనా కానీ ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీయకూడదు. ఇప్పుడు చూడండి, మీకు చూపిస్తున్నాను. మన గుమగుమలాడే రాజుగారి కోడి పులావ్ రెడీ అయిపోయింది. రైస్ కూడా చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో. ఇంతేనండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. చూడండి, చికెన్ కూడా ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో. ఈ పులావ్ వండుతుంటేనే చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఆ ఫ్లేవర్స్ అనేది వెళ్ళాల్సిందేనండి. అంత బాగుంటుంది. టేస్ట్ విషయంలో కానీ అలాగే ఆ ఫ్లేవర్స్ విషయంలో కానీ ఈ పులావ్ చాలా బాగుంటుంది. చూడండి, చికెన్ పీస్ కూడా ఎంత పర్ఫెక్ట్గా జ్యూసీగా ఉందో. చాలా చాలా బాగుంటుంది. ఎగ్ నంచుకొని తింటే ఇంకా బాగుంటుంది. నేను చేసి చూపించిన ఈ రాజుగారి కోడి పులావ్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.